ఈరోజు మీరు ఇంత ఆవేదన వ్యక్తం చేసే మీరు మరి అదే షర్మిల పార్టీ పెట్టుకున్న తర్వాత మీ పార్టీ దగ్గరుండి తిట్టించిందని షర్మిల ప్రత్యక్షంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా అంటారు? దాన్ని ఏ విధంగా సమర్థిస్తారు? వ్యక్తిగతంగా దాడి చేశారని కూడా ఆమె చెప్పారు. షర్మిల వ్యక్తిగతంగా సోషల్ మీడియా వేదికగా సునీతని షర్మిలని తిడుతున్నారు, జగన్ దగ్గరుండి తిట్టిస్తున్నాడు అనే ఆరోపణలు ఆమె మీడియా ముఖంగా చేశారు. వాళ్ళిద్దరు తప్ప వేరే ఎవరున్న జెన్యూన్ పర్సన్స్ని ఒక 10 మందిలో ఒక ఇద్దరిని ఒక్కరిని ఇతనే జగన్ గారే తిట్టించాడు, నాతోనే తిట్టించాడు అని ఒక ప్రూవ్ చేయండి. ఈ రోజు నుంచి నేను శర్మల గారి మెడలో దండేసి ఆమె కాళ్ళ దండం పెట్టి ఆమెకే పాదయాత్ర చేస్తాను. పోసాని గారు, మీరు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారు. మీ వరకు మీ కుటుంబ సభ్యుల్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిడితే పవన్ కళ్యాణ్ దగ్గరుండి తిట్టించారు అని పవన్ కళ్యాణ్ మీద ఫైర్ అయ్యారు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి కుటుంబ సభ్యులను కావచ్చు, వాళ్ళ అమ్మాయిని కావచ్చు వ్యక్తిగతంగా దాడి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు పక్క నుండి తిట్టించారంటున్నారు. ఈరోజు షర్మిలని తిడుతున్నారని చెప్పినప్పుడు ప్రూఫ్ తీసుకొని రండి అంటున్నారు. మీరు ఏ ప్రూఫ్ ఉందని పవన్ కళ్యాణ్ మీద అట్లా విరుచుకుపడ్డారు? బాలకృష్ణ, నువ్వెంత అజ్ఞానివంటే పవన్ కళ్యాణ్కి జగన్కి నువ్వు కంపేర్ చేస్తున్నావంటే నువ్వు ఎలా జర్నలిస్ట్ అయ్యావో నేను చచ్చిపోతున్నా చెప్పలే. ఇప్పుడు ఎన్టీ రామారావు తిట్టారు. ఎన్టీ రామారావు ఎదవా? పోసాని గారు, నేను నేరుగా అడుగుతూ ఉన్నాను, మీరు ప్రూఫ్ చూపించమన్నారు. జగన్మోహన్ రెడ్డి షర్మిలను దగ్గర నుంచి తిట్టించాడనే ప్రూఫ్, ఏ ప్రూఫ్ చూసుకొని మీరు పవన్ కళ్యాణ్ మీద ఆ విధంగా మాట్లాడారు? అక్కర్లేదు, నీ బుర్రకి తెలుసుగా, నీ బుర్రలోనే ఒక సాక్ష్యం ఉంటుంది. బహుశా వాళ్ళ బుర్రకు కూడా తెలిసి ఉండొచ్చుగా. నీ బుర్రకే, నువ్వు జర్నలిస్ట్ ఇవి, నీ బుర్రకి ఏమయ్యా ఆయన పని ఆయన చేసుకున్నట్టే ఈమె ఎగ్జాంపుల్ చెప్తా. షర్మిల అనే ఒక ఆడకూతురు ఏం చేసింది, తెలంగాణ నా మెట్టిల్లు, ఇక్కడ నేను మా నాన్న పేరుతో ఈ పార్టీ పెట్టా, తెలంగాణకి నేను ముఖ్యమంత్రిని అవుతా, మీకెంతో సేవ చేస్తా, ఇక్కడ ఉన్న దొంగోళ్ళు, ఇక్కడ ఉన్న ఖేడీలు, ఆ ముఖ్యమంత్రి మంచోడు కాదు, మంత్రులు మంచోడు కాదు అన్నీ చెప్పి జనం ఏముంటారు, నీళ్ళంటే నాలంటూ ఒప్పించ నా కొడుకులు మొత్తం వచ్చి షర్మిల జిందాబాద్, షర్మిల అమ్మవారు వచ్చారు, అమ్మొచ్చింది అని ఒక పెద్ద ఆమె బ్యానర్ కూడా పెట్టేసుకుంది. రక్తం కోసుకున్నట్టుగా ఇట్లా గుప్పిడిలో మట్టి తీసింది. చెబుతున్నా వాళ్ళ డ్రమ్టిక్ ఏంటో అది నీకు అది తెలుసు, నువ్వు తెలుసుకోవాలి. అది ఎందుకు చూచి, ఇదిగో ఈ మట్టి సాక్షిగా చెప్తున్నా, ఈ పాలేరులో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, మీ అందరికీ చెప్తా అని ఠా అని పాదయాత్ర చేసింది. చేసి తెలంగాణలో తిట్టని నాయకుడు లేడు ఆమె. చివరికి రేవంత్ రెడ్డి గారిని కూడా దొంగ అని తిట్టింది, సీఎం అన్నీ తిట్టింది. అన్నీ తిట్టి ఏమనుకుంటారు, అమ్మమ్మ బ్రహ్మాండంగా ఏమో ఎలక్షన్లో పోటీ చేస్తే కింగ్ అయిపోయింది, సూపర్ అయిపోయింది అనుకుంటే ఒక ఫైన్ నైటు ఏ జెండా ఎత్తిందో వాళ్ళ నాన్న జెండా ఇసిరి కింద పడేసింది. అది ఆమె పార్టీ, ఆమె వినండి చెప్తా, అదే చెప్తున్నా. ఆమె పార్టీ, ఆమె ఏమేం చేసుకోమను, మెడకేసి జెండా తిరగమను, ఐ వోంట్ కేర్. నేను ఓటర్గా మాట్లాడుతున్నా. నువ్వు మమ్మల్ని నమ్మించి నీ ఇష్టమేనా, నువ్వు బాలకృష్ణ ఎంత ఈజీగా చెప్పావు. ఆమె పార్టీ ఆమె ఇష్టమా? ఎవడబ్బ సొమ్మిది, ఇది ప్రజలదే, తెలంగాణ ప్రజలది. ఎందుకు వచ్చావు ప్రజల మధ్యలో, తెలంగాణ ప్రజల మధ్యకి ఎందుకు వచ్చావు? నేను నిలబడతా ఎందుకు వచ్చావు? మీ సర్వీస్ చేస్తాను ఎందుకు చెప్పావు? ఎందుకు మోసం చేశావు? ప్రతి ఆడపిల్లకి ఎలా చేస్తాను, ప్రతి అబ్బాయికి ఎలా చేస్తాను, ప్రతి తాతకి ఎలా చేస్తాను, ప్రతి అమ్మమ్మకి ఎలా చేస్తాను. తెలంగాణలో రాజకీయంగా ఆమె పార్టీ పరంగా ఆమె నిర్ణయం తీసుకున్నారు, విలీనం చేయాలని నిర్ణయించుకున్నారు. మరి ఎందుకు ముందు చెప్పు, నేను రేపు బుడికి మిమ్మల్ని ముడిచి కూడా వెళ్ళొచ్చు వేరే చోటికి అని చెప్పు ప్రజలకే. మీరు ఇంత సీనియర్ రైటరు, సీనియర్ పొలిటీషియన్గా కూడా ఉన్నారు, భవిష్యత్తును ఎట్లా ప్రెడిక్ట్ చేస్తారు? అప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాలు బట్టి మారుతూ ఉంటాయి కదా. ఏం బీకింది, ఏం చేసి చెప్పామే? పార్టీలో నుంచుందా, ఊడిపోయిందా, పోనీ ఎలక్షన్లో దాకా ఉందా, ఎలక్షన్ దాకా వెయిట్ చేయగలిగిందా? ఎందుకు నువ్వు పెట్టావు? నువ్వు ఇన్ని అడుగుతున్నావే బాలకృష్ణ, నన్ను అడుగుతున్నావే, ఒక నన్ను ఇక్కడ దోషిగా నిలబెట్టి. ఆమె పార్టీ పెట్టారు, మీరు రకరకాల బట్టలు వేసి తెలంగాణ మొత్తం తిరిగారు, కనీసం ఒక్క ఎలక్షన్ కూడా పోటీ చేయకుండా, ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా నిలబడకుండా నువ్వు ఎందుకు పారిపోతే అడగరా? వాళ్ళ క్యారెక్టర్ ఉన్నట్ట ఏది? ఒక పోనీ కనీసం చిరంజీవి లాగా ఎలక్షన్లో నించున్నారు, ఓడిపోయాము, ఇక మేము గెలవలేము అనుకున్నాడు. పాపం క్వశ్చన్ ఆన్సర్ 2 ఉండే కాబట్టి నో ప్రాబ్లం. ఆయన కూడా కష్టపడ్డాడు, 18 వచ్చినాయి, ఆయన తీసిపరిచాడు. మేము ఈ పెద్ద పెద్ద వాళ్ళ దాటికి మేము నిలబడలేను, నేను వైఎస్ఆర్ అంత గొప్పవాడిని కాదనుకున్నాడు, పక్కన పడేశాడు.
పబ్లిక్లో ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయాడు. ఆమె ఎక్కడ పోటీ చేసింది? పోటీ చేసి నీకు జనాలు రిజెక్ట్ చేస్తే నువ్వు అన్ఫిట్ అంటే రాజకీయాలకి, అప్పుడు నువ్వు ఇంకోసారి పారిపో. నువ్వు మధ్యదాకా ఎందుకు వచ్చావు? అందరిని ఎందుకు ఏడిపించావు? అందరిని వెనక పరిగెత్తుకునేలాగా ఎలా చేశావు? అమ్మ అమ్మ అని నేను కనిపించుకున్నావు. ఎవడు చెప్పుకో సడన్ పోయి ఆంధ్ర చేసి వెళ్ళావా? ఇది పక్కన పెట్టి ఆంధ్ర నా పుట్టినిల్లు, ఇక్కడేముంది తెలంగాణ. బాలకృష్ణ సిన్సియర్గా విను, నేను నేను బ్యాడ్ ఫెలోని కాదు. నాకు కొంచెం నీ అంత గొప్పవాడు కాకపోయినా కొంచెమన్నా నాకు బాధ, కొంచెమన్నా సిన్సియారిటీ నాలో ఉంది. నువ్వు నన్ను ఈ మాత్రం కూడా కూర్చొని చేయని ఇట్లా నీకేంటో నీ ప్రాబ్లం ఏంటో తెలీదు. నువ్వు అంత ఇష్టపడ్డావేమో ఒక నాయకురాల్ని. అక్కడ పారిపోయి ఎవడు చెప్పకుండా చంద్రబాబు ఎట్ట పారిపోయాడో మిడ్ నైట్ ఏదో ఓటుకు నోటు వేసి ఆడికి వెళ్ళిపోగానే ఎమ్మడి తెల్లారి మళ్ళా వేరే గెటప్, వేరే జెండానా, వేరే గెటప్. ఏ కాంగ్రెస్ తిట్టిందో నేను అన్నావే, నువ్వు ఒకప్పుడు పొగిడావుగా, ఒకప్పుడు తిట్టావుగా అంటే నేను రీజన్ చెప్పా. ఆమెందయ్యా ఎందుకు తిట్టి మా నాన్నుంటే పువ్వుని మూసేవాడు కాంగ్రెస్ మీద అని అన్న మనిషి అదే కాంగ్రెస్ అధ్యక్షురాలై మా అన్న మంచోడు కాదు. నేను కూడా రాజశేఖర రెడ్డి గారి రక్తంలో పుట్టా, ఆయనలాగా నేను పుట్టా, ఆయనలాగా హాస్పిటల్లో పుట్టా, ఆయన అదే బెడ్ మీద పుట్టా, అదే ఆ బజార్లో తిరిగా, ఆ స్కూల్లో చదివా, అక్కడే అన్నం తిన్నాం, ఒకే బుచ్చలో ఉంది. ఏంటిది? ఆయనతో నీకు ఎందుకు పోలిక? నువ్వు వచ్చావు, నువ్వు పారిపోయావు అనవసరం. నేను అక్కడ తెలంగాణలో నేను చేయలేకపోయా. చెప్పు, సిన్సియర్ పొలిటీషియన్ అయితే లీస్ట్లో వచ్చాడు. నేను ఇక్కడే ఉండదలుచుకున్నాను. ఆంధ్రాలో నేను పార్టీ పెట్టుకుంటున్నాను, లేదా కాంగ్రెస్లో అధ్యక్షురాలు అవుతున్నాను, నాకు సహాయం చేయండి, నేను ఈ మంచి పనులు చేద్దాం అనుకున్నాను. చెప్పు, తప్పలేదు. ఎక్స్క్యూజ్ పోరా, అక్కడ చేయలేకపోయిందిలే, తెలంగాణ సపరేట్ కాబట్టి ఆంధ్ర వాళ్ళకి ఓటేరు అనుకుందాం, రాయలసీమ బిడ్డ కాబట్టి రాయలసీమలో హోప్ ఉంటుంది అనుకుంది, పెట్టుకుంది, నో ప్రాబ్లం. ఎవడు నేను అడుగుతాడు?